హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రావణి వర్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకెవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ అయితే 400 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారండి. నేనైతే ఆ రోజు వాట్సాప్లో డిఎం చేశాను. ఇప్పుడైతే 410 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకా మనకి 7 మంత్స్ టైం ఉంది. నేనైతే 2026కి ఇంక ఇదే టార్గెట్ పెట్టుకున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఇంకా నా 2026లో అయితే ఇదే నా టార్గెట్. నేను ఇంకేం పెట్టుకోలేదు. ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను, రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీ మానిటైజ్ అయితే మాత్రం తప్పకుండా వీడియో అనేది షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను వింటర్ కాబట్టి కంపల్సరీ హాట్ వాటర్ అనేది తాగుతున్నానండి. లేదంటే మార్నింగ్ ఏదో తోట ఇన్ఫెక్షన్ లాగా అలా అనిపిస్తుంది ఫీలింగ్. ఇంకా డైలీ చక్కగా హాట్ వాటర్ అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్లాంట్స్కి నేను వాటరింగ్ అది కూడా వేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే రాగి జావ అయితే నేను చేసుకుంటున్నానండి. ఇంకా వింటర్ కాబట్టి మనకి రాగి జావ తీసుకున్నా సరే బాడీ అనేది హీట్ చేయదు. చక్కగా ఎవరైనా డైటింగ్ చేసేవాళ్ళు హ్యాపీగా మీరు ఇంకా ప్రతిరోజు మార్నింగ్ వింటర్లో అయితే హ్యాపీగా రాగి జావ అనేది తీసుకోవచ్చు. ఇంకా అదంతా చల్లారబెట్టాక నేను ఇంకా దాంట్లోనే మజ్జిగ కూడా వేసేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే లంచ్ బాక్స్కి అయితే లెమన్ రైస్ అయితే చేసేసుకున్నానండి. పిల్లలకైతే లెమన్ రైస్ అది నేను పెట్టేశాను. ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్నాక్స్కి అయితే ఫ్రూట్స్ అవి పెడదాం అనుకున్నాను కానీ ఇంకా లేవు. డ్రై ఫ్రూట్స్ కూడా నేను పెట్టాను. ఇంక ఈరోజు అయితే ఇలా జంతికలు అవి ఉన్నాయని చెప్పి పిల్లలిద్దరికి పెట్టేశాను. ఇంకా వాళ్ళందరూ బ్యాగ్ ప్యాకింగ్ అనేది నేను కంప్లీట్ చేసి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పిల్లలు హస్బెండ్ అందరూ. ఇంక ఇక్కడ నేనైతే ఇంక ఈ విధంగా రెడీ అయిపోయాను. ఎక్కడికో ఏంటో చెప్పేస్తాను. వీడియో కూడా కంటిన్యూ అవుతుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మొన్న 10 days బ్యాక్ నేను మా ఇంట్లో స్వాములకి భోజనాలు పెట్టాను కదా, వాళ్ళది ఈరోజు అయితే లాస్ట్ డే ఆఫ్ స్వామిమాలండి. ఇంకా ఇరుముళ్ళకైతే ఈరోజు వాళ్ళది పెట్టుకున్నారు. ఇంక ఇక్కడ వాళ్ళైతే నాకు ముందు రోజు సాటర్డే ఏదో ఒక టైంలో ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఉండొచ్చు అనుకున్నారు, కానీ వాళ్ళకి కూడా తెలీదు. మార్నింగే పెట్టేసుకున్నారు. 9 o'clockకే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట, మీదే ఇంకా 9 o'clock వచ్చేయండి అని చెప్పారంట. ఇంకా వాళ్ళ వైఫ్ త్వరగా వచ్చి పైకి అండి మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వచ్చి చెప్తే ఇంకా పిల్లలు కూడా అప్పటికి వెళ్ళలేదు. ఇంకా పాప అప్పటికి ఇంటి దగ్గర ఉంది. ఇంకా కింద వాచ్మెన్కి అది అప్ చెప్పేసి ఇంకా బస్సు వస్తుంది వెక్కించి అని చెప్పి వాచ్మెన్కి చెప్పి నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా 11 o'clock కదా, 12 అలా ఉంటుంది కదా, కొంచెం నెమ్మదిగా ధీమాగా వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ ఇంకా వాళ్ళకి కూడా తెలీదు, వాళ్ళు కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళారంట. ఇంకా నేను కూడా ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి ఇంక నేను కూడా వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ ఇద్దరికి చాలా త్వరగా అయిపోయిందండి. ఇంక నేనైతే కరెక్ట్ టైంకి వెళ్ళాను. ఇంక ఇక్కడ నేను మీకైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, మీరు అది డైరెక్ట్గా లైవ్ అది చూద్దరు. ఇక్కడైతే చిన్న స్వామికి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా చిన్న స్వామికి మణికంఠ స్వామి నుంచి ఇంకో పక్కన కూర్చున్నారు కదా వాళ్ళ ఫాదర్,
అతనికి 1 అవర్ గ్యాప్ ఉంటదన్నారు. కానీ ఇక్కడ గురుస్వామి ఏమంటున్నారంటే, ఇంక అతను కూడా అయిపోతే ఇంక ఈళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు కదా! అని చెప్పి అక్కడ అలా డిస్కషన్ అవుతుంది. మొత్తానికి గురుస్వామి అయితే బలవంతంగా కూర్చోబెట్టారు. దానివల్ల మాకు ఇద్దరు స్వాములకి చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంక అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం మేము. లేదు అంటే ఆయన గురించి ఇంకో 1 అవర్ మళ్ళీ వెయిట్ చేయాలి. గురుస్వామి అలాగ ఎందుకని చెప్పి కూర్చోపెట్టేసి ఇంక మొత్తం కంప్లీట్ చేసేసి అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంకా అలా బయటికెళ్ళిపోమన్నారు. లేదంటే మళ్ళీ అతను 1 అవర్ గురించి వీళ్ళందరూ మళ్ళీ అంతసేపు ఉండాలి ఇంకెందుకని చెప్పి ఇంకా గురుస్వామి వల్ల మాకు ఇంకా చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంక ఇక్కడ మణికంఠ స్వామిదైతే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ గురుస్వామి నెక్స్ట్ ఇంక వాళ్ళ ఫాదర్కి కూడా స్టార్ట్ చేసేసారు కంటిన్యూ. ఇంకా మా హస్బెండ్ కూడా వద్దాం అనుకున్నారు. ఇంకెలాగో మణికంఠ స్వామికి అవ్వలేదు కదా! నేను ఇంకా స్వామికి స్టార్ట్ అయ్యేసరికి ఎలాగో 1 అవర్ పడుతుంది కదా! నేను అప్పుడు కాల్ చేస్తే వద్దురులేండి అని చెప్పాను. ఈ లోపల 2 వెంటనే అయిపోవడం వల్ల మా ఆయన కూడా మిస్ అయ్యారు. అయినా సరే స్వామిదంతా కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళాకైనా సరే ఒకసారి రమ్మని చెప్తే వచ్చారు. వచ్చి బ్లెస్సింగ్స్ అవి తీసుకొని ఇంకా ఆయన కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అలా కొంతమంది వచ్చారు కదా! వాళ్ళని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంకా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనైతే లాస్ట్లో వచ్చారు. ముందు గ్యాప్ ఉంటుంది అనుకుని నేను కూడా తర్వాత వద్దురులేండి వచ్చి మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకని నేను వద్దనేసాను. కానీ 2 వెంటనే అయిపోవడం వల్ల ఆయన మిస్ అయ్యారు. ఇంకా లాస్ట్లో వచ్చారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా పూజ చేస్తారు కదా! దాంట్లో వేయించేసాను బియ్యం అది కూడా క్లిప్ అనేది యాడ్ చేశాను చూడండి. ఇంక ఇక్కడ కూడా నేను డైరెక్ట్ లైవ్ అనేది పెట్టేస్తున్నాను. వాయిస్ ఇక్కడ కూడా ఇవ్వట్లేదు, చూసేయండి అందరూ.
ఇంకిక్కడైతే కన్యస్వామిది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బయటకొచ్చాక 3 టైమ్స్ గుడి చుట్టూ తిరగమంటున్నారు. ప్రతి ఒక్కళ్ళది ఇంకా సేమ్ అదే ప్రాసెస్. ఇంకా మేము కూడా ఆయనతో పాటు 3 టైమ్స్ అలాగా చుట్టూ ఆయనతో పాటు తిరుగుతున్నాము. ఇంకా ఇక్కడ స్వామివారికి వీడియో తీస్తూ ఇక్కడ కన్యస్వామికి ఇందాక బ్లెస్సింగ్స్ తీయడం మర్చిపోయాను. ఇంకా నేను బయటకొచ్చాక కూడా స్వామి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అవి తీసేసుకున్నాను. ఇంకా ఆయనతో పాటు 3 టైమ్స్ అలా మేము కూడా చుట్టూ ఆయనతో పాటు తిరుగుతున్నాము. ఇంకా తర్వాత ఇదంతా అయిపోయాక అప్పుడు మా హస్బెండ్ కూడా మధ్యలో వచ్చారు. ఇంకిక్కడ నేను కంటిన్యూ తీస్తున్నాను కదా, ఇంకొక అబ్బాయి నా ఫోన్ ఇచ్చేసి ఆ అబ్బాయికి తీయమని చెప్తే ఆ అబ్బాయి తీస్తున్నాడు ఇక్కడ. ఇంకా మొత్తం వాళ్ళందరూ రిలేటివ్స్ అందరికీ వాళ్ళు చెప్పారండి. మొత్తం అందరూ ఊరు నుంచి చక్కగా అంత దూరం నుంచి అయినా సరే చక్కగా అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళతో పాటు మాకు కూడా చెప్పారు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మాకు చెప్పారు. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ఇద్దరు స్వామిది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళకైతే నైట్ ట్రైన్, దానివల్ల ఇంకా అంతసేపు తల మీద ఉంచుకోలేరని చెప్పి ఇంకా అదే గుడిలోని కింద బెడ్షీట్ అది వేసేసి ఎంతమంది అయితే కంప్లీట్ అయిపోయో అవన్నీ ఇంకా గుడి చుట్టూ తిరిగాక ఇక్కడ అన్నీ తెచ్చి లైన్గా పెట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడ గ్రూప్ ఫొటోస్ అవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవి తీసుకుంటున్నారు. ఇంకా నేనే తీసాను వాళ్ళందరికీ. ఇంకా చక్కగా మొత్తం అందరూ ఊరు నుంచి వచ్చారు. ఇంక ఈ విధంగా ఫొటోస్ అవి కూడా కంప్లీట్ అయిపోయి వీళ్ళు కూడా ఆఫ్టర్నూన్ అలా ఉంటుంది అనుకున్నారు. మార్నింగే తెలిసిన వెంటనే ఇంక అందరూ రెడీ అయ్యి చక్కగా గుడికి వచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఆయనకి కూడా వేరే వాళ్ళకి అవుతున్నప్పుడు కొద్దిగా అక్షింతలు అవి అదే రైస్ అవి తీసుకొని వేరే బ్యాగ్లోని వేయించేశారు స్వామి. ఇంకా వీళ్ళకి కూడా ఇక్కడ నేను ఫొటోస్ అవి తీస్తున్నాను. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా ఫొటోస్ అవి తీసేసుకున్నాం. ఇంక ఈ విధంగా ఇంకా సక్సెస్ఫుల్గా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి 12:30 అలా అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా పాపం వాళ్ళు రిలేటివ్స్ అందరూ అయితే ఇంకేం ఉండొద్దు, సింపుల్గా ఉండేమన్నారు. ఇంక ఇవిడైతే నేను పులిహోర అన్నీ చేస్తానన్నారు కానీ ఇంక వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఇంక ఇక్కడ రైస్, సాంబార్ అండ్ బంగాళదుంప కర్రీ అది కూడా చేసేసారు. ఇంక వాళ్ళు కూడా వద్దన్నారు ఇంకెందుకని చెప్పి ఇంకా ఈవిడ కూడా చేయలేదు. ఇంకా సింపుల్గా ఫాస్ట్గా ఆ 3 ఐటమ్స్తోనే ఇంకా హ్యాపీగా అందరూ చక్కగా కూర్చొని ఇంక ఈ విధంగా తినేసాము. ఇంకా నైట్ది కూడా నేను మీకు ఇప్పుడు దీని కంటిన్యూ చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఫస్ట్ జెంట్స్ అందరూ తినేసాక ఇంకా మేము అందరం లేడీస్ అందరం ఇంక ఇలా కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం ఇక్కడ. ఇంకా ఈవినింగ్ కూడా ఇంక నేను పైకి వెళ్ళి కొద్ది పనులు అవి కంప్లీట్ చేసేసుకొని పిల్లలు వచ్చాక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి ఇచ్చేసాక ఇంకా స్వామికి కూడా నైటే గుడి దగ్గర బయలుదేరేశారు. యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి 4 o'clock ఎందుకో ట్రైన్, కానీ ఇంకా గుడి దగ్గరే ఉండిపోయారు. ఇంక ఇంటికి రాకూడదని చెప్పి వాళ్ళైతే అక్కడే భోజనాలు టిఫిన్స్ అన్నీ అక్కడే ప్లాన్ చేసేసుకున్నారు. ఇంకా ఇంటి దగ్గరకి ఎవరెవరైతే చుట్టాలు వాళ్ళు వచ్చారో ఇంటి దగ్గర ఇంకెలాగా లంచ్ అది ప్రిపరేషన్స్ అవి చేసేసుకొని ఇంటి దగ్గర అయితే లంచ్ అది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ నైట్దే చూపించేస్తున్నాను, మధ్యలో ఇంక నేను అవేమీ చూపించట్లేదు. ఇంక ఇక్కడ నైట్ అయితే 2 వ్యాన్స్ అవి పెట్టేసుకొని ఇంకా అందరూ 2 వ్యాన్స్ అవి పెట్టేసుకొని ఇంక దాంట్లోనే అందరూ ఇంకా డైరెక్ట్ వైజాగ్ వరకు మాట్లాడేసుకున్నారు. వైజాగ్ నుంచి ఇంకా ట్రైన్ వాళ్ళకి. ఇంకా అనకాపల్లి అయితే ఎక్కువసేపు ఆపరంట, దువ్వాడలో కూడా ఎక్కువ టైం లేదంట. ఇంకెందుకని చెప్పి డైరెక్ట్ వైజాగ్కే వ్యాన్ అది 2 వ్యాన్స్ అవి పెట్టుకొని డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ట్రైన్లోకి టిఫిన్స్ అన్నీ ఇంక ఇక్కడే వీళ్ళు అన్నీ ప్లాన్ చేసుకొని చక్కగా బయలుదేరుతున్నారు. ఇంక ఇక్కడ స్వాములు ఇద్దరు ఇంక ఇక్కడ మీకు ఆఫ్టర్నూన్ చూపించాను కదా, ఇంకెక్కడైతే అక్కడ అన్నీ పెట్టారో బెడ్షీట్ మీద ఇంకా 1 by 1 ఒక్కొక్కరు వెళ్ళి ఎవరిది వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు. నెంబర్స్ కూడా వాళ్ళు అప్పుడే రాసుకున్నారనమాట ఎవరిది ఏదని. ఇంక ఇక్కడైతే అలా కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా స్వాములందరూ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్కి అయితే టిఫిన్స్ అవి ఇక్కడే ప్లాన్ చేసేసుకున్నారు. ఆఫ్టర్నూన్కి అయితే వాళ్ళ వైఫ్ అవి ప్యాకింగ్ అది చేసి ఇంకా అప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయిందండి. ఇంకా స్వాములది బయలుదేరేసరికి అయితే 11 అయిపోయింది. ఇంకా లోపల ఉన్నవన్నీ బయటకు అందరూ తెచ్చేసుకొని ఇంకా వ్యాన్లోనే పైన వీళ్ళు 2 వ్యాన్స్ అవి పెట్టుకున్నారు స్వాములందరూ కలిపి. ఇంకా అదే వ్యాన్లో పైన బెడ్షీట్ అవి వేసేసి ఇంకా ఏవైతే వీళ్ళ తల మీద ఉన్నాయో ఇరుముళ్ళన్నీ ఆ వ్యాన్ పైన పెట్టేసుకున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్లో కూడా పూజ అది చేసుకొని అప్పుడు వీళ్ళు ట్రైన్ అది ఎక్కారు. ఇంకా చలి అయితే మామూలుగా లేదండి, అక్కడ నిల్చున్నాం కానీ చాలా వణికించేస్తుంది. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వేసుకున్నారండి. ఇంకా వాళ్ళ మదర్స్ అవి వాళ్ళ జాగ్రత్తలు అవి చెప్తున్నారు అక్కడ. ఇంకా ఈ విధంగా అయితే చక్కగా అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. హ్యాపీగా వాళ్ళు కూడా బయలుదేరేశారు. కొంతమంది అయితే ఇవి ఏడ్చేశారు పాపం, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా ఎలా వెళ్తారో ఏంటో అని చెప్పి. ఇంక ఈ విధంగా అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్గా సెండ్ ఆఫ్ ఇచ్చేసాం అందరికీ. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel. Bye friends, thanks for watching my videos. Bye.